హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి డాక్స్ అనే దానికి ప్రీ రిక్వెస్ట్స్ ఏమేమి కావాలి అని మీ యొక్క సెషన్లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి, ప్రీ రిక్వెస్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు పవర్ బిఐ డెస్క్టాప్ అని ఉండాలి. ఎందుకు అంటే ఈ యొక్క డెస్క్టాప్లోనే మనం డాక్స్ క్వరీస్ అనేది ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోయిందనుకో ట్యాబ్లర్ మోడల్. సో ఎవరైతే ట్యాబ్లర్ మోడల్ తెలుసుంటుందో సో ఆ ట్యాబ్లర్ మోడల్లో కూడా మనము ఈ యొక్క డాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ యొక్క డెస్క్టాప్ కూడా మనం గుర్తుపెట్టుకొని మనము ఎప్పటికైనా కూడా అప్డేట్ డెస్క్టాప్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా డెస్క్టాప్ మీద రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం, మెజర్స్ కాలమ్స్ క్రియేట్ కాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను వాటిపైన కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? తర్వాత నెక్స్ట్ డేటా మోడల్ అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే డేటా మోడల్ అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక డాక్స్ క్వరీ రాస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్. సో ఇది ఎవరికి తెలియదు కావచ్చు. సో రిలేటెడ్ డాక్స్ ఫంక్షన్ బై స్కిల్స్ అంటే మన వీడియో వస్తుంది, చూడొచ్చు తెలుగు మనం. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక టేబుల్లో ఒక డేటా ఉంది, ఇంకొక టేబుల్లో ఇంకొక డేటా ఉంది. ఓకేనా? సో రిలేటెడ్ అన్నా కూడా మనం డైరెక్ట్ కూడా రిలేషన్షిప్ లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చుకోవచ్చు. సో కొన్ని ఫంక్షన్స్ అంటే రిలేషన్షిప్ రిలేటెడ్ ఫంక్షన్స్ కొన్నిటికి ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ అనేది మస్ట్ షుడ్. రిలేటెడ్ కంటే మనం యూనియన్ తీసుకున్నాం అనుకో. సో యూనియన్ ఫంక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇదేం చేస్తారు, రెండు టేబుల్ యూనియన్ చేస్తారు. ఎలాగ యూనియన్ చేస్తుంది? సో 1, 2 రికార్డ్స్ అనే ఒక కార్డు ఉన్నప్పుడు ఇంకొక టేబుల్లో 4, 5 అనుకో, ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమవుతుంది, మనకు 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఒక టేబుల్ గా యూనియన్ చేసేస్తారు. అర్థమైనా? ఎందుకు అనంటే ఈ యొక్క ఈ కాన్సెప్ట్ లో మనం ఎలాగా ప్రిపేర్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క చూడండి, ఈ టేబుల్ కి రిలేషన్షిప్, ఈ టేబుల్ కి రిలేషన్షిప్, ఈ టేబుల్ కి సో చాలా మందికి ఏంటంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇలాగా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రిలేషన్షిప్ వచ్చేస్తుందండి అంటే అది కరెక్ట్. ఇందులో యాక్టివ్ రిలేషన్షిప్ అండ్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అనేది. ఓకే, సో దీని గురించి కావాలనుకున్న మ్యారేజ్ రిలేషన్షిప్ మన వీడియో చేస్తాను, చూడండి. ఓకేనా? ఎందుకు అంటే సో ఇక్కడ నుంచి ట్యాక్స్ పైన కూడా నేను మీకు కంప్లీట్ గా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్స్, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఎందుకు మరి నాట్ మ్యాండేటరీ అని అనుకుంటే మీరు కరెక్ట్ గా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కనుక ఈ యొక్క ఎక్సెల్ ఫంక్షన్స్ కరెక్ట్ గా ట్రైనింగ్ అనేది తీసుకుంటే మీకు ఇవి అవసరం లేదు, మానిటరీగా అవసరం లేదు. సో ఎందుకు ఎంఎస్ ఎక్సెల్ మెన్షన్ చేసినట్టే ఎంఎస్ ఎక్సెల్ తెలియని వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు. లేకపోయిందనుకో మీకు మన ఛానల్లో ఆల్రెడీ కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేసాము. ఓకేనా? సో ఆ వీడియోస్ కనుక మీకు చూపిస్తే మనకు ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్స్ మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనం చాలా 100+ ఎంఎస్ ఎక్సెల్ వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు సో ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్స్ కనుక మీరు చూసినట్లయితే సో మీకు ఏమవుతుందంటే పవర్ బిఐ ఎవరైతే నా ఛానల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి చాలా వరకు కూడా ఆ ఫంక్షన్స్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ లో మనం డాక్స్ అనేది ఎలాగ స్టార్ట్ చేయాలి, సో స్టార్ట్ చేసినప్పుడు వాటిలో మనం ట్రిక్స్ ఎలాగ నేర్చుకోవాలి, సో ఈజీగా డాక్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి. ఓకేనా? దీనిపైన చాలా నీట్ గా క్లియర్ గా వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా మంది కూడా డాక్స్ వల్ల సతమతం అవుతున్నారు. ఓకే, సో మనం వీడియోస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.